బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ పరాజయంపై తొలిసారిగా స్పందించింది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఎన్డీఏ చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొన్నప్పటికీ తాము నిరాశ చెందడం లేదని తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమని తెలిపింది. ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అని, తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. ఇక ఓటమిలో నిరాశ చెందడం, గెలిస్తే అహంకారంతో ప్రవర్తించడం తెలియదని చెప్పింది. రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ అని, వారి స్వరాన్ని నిత్యం వినిపిస్తూనే ఉంటామంది ఆర్జేడీ పార్టీ. నిన్న వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 202 సీట్లతో అఖండ విజయం సాధించింది ఎన్డీఏ. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష మహాగఠబంధన్ కూటమి మాత్రం 35 సీట్లకే పరిమితమైంది. మహాగఠబంధన్లో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ 25 సీట్లకే పరిమితమైంది. మరోవైపు ఎన్డీఏలోని బీజేపీ 89 సీట్లను గెలుచుకుని లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 85 సీట్లలో విక్టరీ సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ పరాజయంపై తొలిసారిగా స్పందించింది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఎన్డీఏ చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొన్నప్పటికీ తాము నిరాశ చెందడం లేదని తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపింది. ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అని, తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. ఇక ఓటమిలో నిరాశ చెందడం, గెలిస్తే అహంకారంతో ప్రవర్తించడం తెలియదని చెప్పింది. రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ అని, వారి స్వరాన్ని నిత్యం వినిపిస్తూనే ఉంటామంది ఆర్జేడీ పార్టీ. నిన్న వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 202 సీట్లతో అఖండ విజయం సాధించింది ఎన్డీఏ. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష మహాగఠబంధన్ కూటమి మాత్రం 35 సీట్లకే పరిమితమైంది. మహాగఠబంధన్లో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ 25 సీట్లకే పరిమితమైంది. ఇక మరోవైపు ఎన్డీఏలోని బీజేపీ 89 సీట్లను గెలుచుకుని లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 85 సీట్లలో విక్టరీ సాధించింది.